రాయలసీమ రాయలసీమ అనగానే ఒకప్పుడు కరువు ప్రాంతము అని ఒక ముద్ర ఉండేది. అయితే రాయలసీమ ఉద్యాన పంటలకి క్యాపిటల్గా మారింది. ఎప్పుడైతే హంద్రీ నేవా ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకి చంద్రబాబు నాయుడు నీరు అందించారో రైతులంతా ఉద్యాన పంటలు అరటి, బొప్పాయి, మొసంబి ఇవన్నీ సాగు చేస్తూ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. హంద్రీ నేవా వాటర్ అన్ని చెరువులు నింపడంతో పాటు రైతులకి 90% రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా అందజేస్తున్నారు. అందుకే అనంతపురం జిల్లా రైతులు తాడిపత్రి సమీప ప్రాంతాల్లో పండించిన అరటి పంటను తాజాగా ఇరాక్ దేశానికి ఎక్స్పోర్ట్ చేశారు. ఈ సంవత్సరం 1,00,000 టన్నుల అరటి ఎగుమతి ద్వారా రైతులకి 3,000 కోట్ల రూపాయల ఆదాయం రాబోతా ఉందని జిల్లా కలెక్టర్ స్వయంగా చెప్పారు. దేశంలో ఎవరు ఇవ్వలేనంత ధర రైతుకిచ్చి 1 కిలో అరటి పచ్చికాయల్ని 22 రూపాయలకు కొనుగోలు చేసి నిన్న తాడిపత్రి నుంచి ఇరాక్కి ర్యాకుల్లో పెట్టి ఎక్స్పోర్ట్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో అది ఇరాక్ చేరబోతా ఉంది. ఇరాక్లో భారత అరటి పండు, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పండించిన అరటి పండు రాజ్యం వెళ్తా ఉంది గత కొంతకాలంగా. ఇరాక్ అవసరాల్లో 90% అరటి పండు మొత్తం అనంతపురం జిల్లా నుంచే వెళ్తా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అనంతపురంలో అరటి విస్తీర్ణం, పపాయా విస్తీర్ణం మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో డ్రిప్ పరికరాలు అందించబోతా ఉంది. మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. అనంతపురంలో మీరు ఏ వెరైటీ అరటి సాగు చేస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.